సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న అంటూ యష్నా పాత్రతో మరోసారి వెండితెరపై మాయ చేసింది. ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. ఇవే కాకుండా తమిళం, తెలుగు, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. కెరియర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆర్థికంగా అనేక కష్టాలను చూసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ డిజైనర్ దుస్తులను ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని, కాస్ట్లీ బట్టలు కొనడం వృధా అని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ మృణాల్ ఏం చెప్పిందంటే, నచ్చిన దుస్తుల కోసం భారీగా డబ్బు చెల్లిస్తే మళ్లీ వాటిని మీరు ధరించలేరు. సినిమాలు, ఈవెంట్స్, పార్టీస్, ఇంటర్వ్యూస్ కోసం తాను ఇప్పటికీ దుస్తులను అరువు తెచ్చుకుంటాను. చాలా మంది ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తారని తెలిపింది. అంతేకాకుండా తాను సొంతంగా దుస్తులు కొనాలనుకుంటే కేవలం 2000 మించికి ఖర్చు చేయనని చెప్పుకొచ్చింది. తన మాటలతో బట్టల్లో తన పొదుపు స్కీమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కోట్లలో సంపాదన ఉన్న పిసినారితనంలో నంబర్ 1గా ఉందే అన్న కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.